వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏ, పిఆర్సీతో సహా ప్రభుత్వం ముందుకి సమస్యలు, పెన్షనర్ల ఏక్యూపీ పెంపు గురించి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ముందు ఉద్యోగుల తాజా డిమాండ్లు, పిఆర్సీ మరియు పెండింగ్ బకాయిలతో సహా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం విజయవాడలో జరిగింది. గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నారు. ఈ భేటీలో ఏపీ జేఏసీ నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 12వ పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని కోరారు. అలాగే పిఆర్సీ అమలయ్యేలోపు 29% అయ్యర్ ప్రకటించాలని తీర్మానించారు. జీపీఎఫ్, ఏపీజేలై, సరెండర్ లీవ్లు తదితర బకాయిలను చెల్లించాలని, పేర్కోపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపులకై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఎల్ను మంజూరు చేయాలని ఉద్యోగ నేతలు తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారము సెప్టెంబర్ 2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలన్నారు. కూటమి ప్రభుత్వ హామీకి అనుగుణంగా సిపిఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు. రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, గురుకుల ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్ ఎంటీఎస్కు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ తీర్మానించారు. 2014 ముందు నియమించబడి రెగ్యులరైజ్ కాని 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తదితర శాఖల్లో పెండింగ్లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కారం చూపాలన్నారు. 11వ పిఆర్సీలో పెన్షన్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కోస్ ద్వారా సేవలు కొనసాగించాలన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో తొలగించబడిన ఎంపీహెచ్ఏలను తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలని కూడా వారు ఈ సందర్భంగా అయితే తీర్మానించి వివిధ రకాల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం ముందుకి ఎలా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ప్రణాళికనైతే ఏపీ జేఏసీ నేతలు తీర్మానించారు.